So I am going to explain now inheritance in Java. So what is inheritance? Inheritance is a mechanism of creating a new class from the old class by inheriting the properties of old class into the new class is called inheritance. ఏమని చెప్పాను రాసుకోండి మళ్ళీ చెప్తున్నా. దిస్ ఇస్ ఏ మెకానిజం ఆఫ్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ద ఓల్డ్ క్లాస్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ బై ఇన్హెరిటింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఓల్డ్ క్లాస్ ఇంటూ ది న్యూ క్లాస్. మనం ఇక్కడ ఓల్డ్ క్లాస్ అన్నాం కదా. సో ఈ ఓల్డ్ క్లాస్ని మనం ఏమంటామంటే పేరెంట్ క్లాస్ అన్నా అంటాము, లేకపోతే సూపర్ క్లాస్ అన్నా అంటాము. ఓకే, సూపర్ క్లాస్. అండ్ ఏదైతే న్యూ క్లాస్ క్రియేట్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే చైల్డ్ క్లాస్ అన్నా అంటాము. చైల్డ్ క్లాస్ ఆర్ డిరైవ్డ్ క్లాస్, దాని నుంచి ఇది డిరైవ్ అవుతుంది కదా, డిరైవ్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్. సో ఈ ఏ పేర్లతోనే మనము పిలవచ్చు దీన్ని. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఏ అనే ఒక క్లాస్ ఉంది. ఈ ఏ అనే క్లాస్లో ఆల్రెడీ నాకు మెథడ్స్ అండ్ ఒక సమ్ వేరియబుల్స్ అయితే ఉన్నాయి, సమ్ మెథడ్స్ ఉన్నాయి అండ్ సమ్ వేరియబుల్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇంకొక క్లాస్లోకి ఇన్హెరిట్ చేస్తున్నా, బి అనే క్లాస్లోకి. అంటే మీనింగ్ ఏంటంటే దీంట్లో ఉన్న మెథడ్స్ అండ్ వేరియబుల్స్ని నేను మళ్ళీ బిలో క్రియేట్ చేయకుండా, మళ్ళీ రాయకుండా డైరెక్ట్గా దీన్ని ఇన్హెరిటెన్స్ ద్వారా ఇన్హెరిట్ చేసుకొని ఈ మెథడ్స్ ఏవైతే ఇక్కడ ఏ అండ్ బి ఉంది కదా, ఈ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ నేను డైరెక్ట్గా బిలో యూజ్ చేసుకుంటా వితౌట్ రైటింగ్ కోడ్ అగైన్ ఇన్ ది బి క్లాస్. దానికే ఇన్హెరిటెన్స్ అయితే సపోర్ట్ చేస్తుంది జావాలో. అంటే మనం బిలో కొత్త కోడ్ రాసుకోకుండా ఆ మెథడ్స్కి ఆ వేరియబుల్స్కి డైరెక్ట్గా ఉండేదాన్ని దీంట్లోకి ఇన్హెరిట్ చేసుకొని ఏం చేస్తున్నాము, వాడుకుంటున్నాం. ఇది ఎలా ఇన్హెరిట్ అవుతుందంటే ఇప్పుడు ఏ అనే క్లాస్ ఉంది కదా, ఈ ఏ అనే క్లాస్లో బిని మనం ఇన్హెరిట్ చేయాలంటే దానికి ఒక సింటాక్స్ అయితే ఉంటుంది. మళ్ళీ ఎలా చేయొచ్చు అంటే ఎక్స్టెన్స్ అనే కీవర్డ్తో మనం ఒక మెథడ్ని ఒక క్లాస్ని ఇంకొక క్లాస్లోకి ఇన్హెరిట్ అయితే చేయొచ్చు గాయస్. దానికి ఏం వాడతాము, ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ వాడతాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, రాసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు ఇప్పుడు సూపర్ క్లాస్ సబ్ క్లాస్ అన్నాం కదా, దేన్ని సూపర్ క్లాస్ అంటున్నాము, ఏని సూపర్ క్లాస్ అంటున్నాము, బిని సబ్ క్లాస్ అన్నాం. లేకపోతే ఏ అనేది పేరెంట్ క్లాసు, బి అనేది చైల్డ్ క్లాస్ అనుకోండి, ఆర్ డిరైవ్డ్ క్లాస్ అనుకోండి. సో మనకి ఇన్హెరిటెన్స్లో చాలా రకాల ఇన్హెరిటెన్స్ అయితే ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చి మనకి సింపుల్ ఇన్హెరిటెన్స్ అనమాట. సింపుల్ ఇన్హెరిటెన్స్ దీని గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. మిగతా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నెక్స్ట్ టాపిక్స్ అయితే డిస్కస్ చేయబోతాం గైస్. దీంట్లో 4 టైప్స్ అయితే ఉంటాయి, అవి చెప్తాను చూసుకోండి. తర్వాత ఒకదాని గురించి ఒకటి ఒక్కొక్క వీడియోలో నేర్చుకుందాము. సింపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ ఆల్సో హైరార్చికల్ ఇన్హెరిటెన్స్ అండ్ ఇంకొకటి వచ్చి మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనమాట. సో ఇలాగా ఈ 4 టైప్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను నేను. ఈ వీడియోలో నేను సింపుల్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్తాను మీకు. సింపుల్ ఇన్హెరిటెన్స్. సో ఫస్ట్ సింపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే పైన చెప్పిన ఎగ్జాంపులే. అంటే ఒక సింగిల్ ఇన్హెరిటెన్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఒక క్లాస్ని మనం ఇంకో క్లాస్లోకి ఒకసారి మాత్రమే కానీ ఇన్హెరిట్ చేసినట్లయితే అప్పుడు దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాము. అంటే ఏలో ఉండే మెథడ్స్ డేటాని మనం బిలో యాక్సెస్ చేసుకోవచ్చు సింగిల్ టైం మాత్రమే. అలా కాకుండా నేను మళ్ళీ ఈ బిని కూడా ఇంకొక క్లాస్లోకి చేసుకున్నాను అనుకోండి, ఇదేమవుతుంది, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. మల్టీ లెవెల్, ఇదొక లెవెల్ అవునా, ఇదొక లెవెల్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాము. హైరార్చికల్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, మీకు ఒక హైరార్కీ అంటే మీనింగ్ తెలిసే ఇది అర్థమైపోతుంది. హైరార్కీ అంటే ఇలాగ ఉంటుంది కదా. సో దీన్ని హైరార్చికల్ ఇన్హెరిటెన్స్ అంటాము. అంటే ఏ అనే క్లాస్ని నేను బిలోకి ఇన్హెరిట్ చేస్తున్నా, సిలోకి ఇన్హెరిట్ చేసి కొత్త క్లాసెస్ బి అనే క్లాసు, సి అనే క్లాసెస్ 2 క్లాసెస్ డిరైవ్ చేశాను. సో దీన్ని మనము హైరార్చికల్ ఇన్హెరిటెన్స్ అంటాము. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే డైరెక్ట్గా జావా అయితే సపోర్ట్ చేయదు. అంటే నో వన్ సబ్ క్లాస్ హ్యాస్ 2 సూపర్ క్లాసెస్. దానివల్ల జావాలో ఆ కాన్సెప్ట్ సపోర్ట్ చేయదు కాబట్టి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని జావాలో డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేం. దాని గురించి వచ్చే క్లాసెస్లో నేర్చుకుందాం, అది ఎలా ఉంటుంది ఏందనేది. ప్రజెంట్ నేను ఏమని చెప్పా, సింపుల్ ఇన్హెరిటెన్స్ గురించి మాత్రమే నేర్చుకుందామని చెప్పా. సో సింపుల్ ఇన్హెరిటెన్స్, సింపుల్ ఆర్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే చూడండి,
దీనికి సింటాక్స్ చెప్తాను చూడండి. సింటాక్స్ చెప్పి మనం కోడ్ అయితే నేర్చుకునేద్దాం డైరెక్ట్గా. సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ క్లాస్ కీవర్డ్ కొత్త క్లాస్ క్రియేట్ చేయాలని చెప్పా. సో ఇక్కడ క్లాస్ నేమ్ పెడతాము, కొత్త క్లాస్ నేమ్, న్యూ క్లాస్ నేము, అండ్ ఏదైతే ఓల్డ్ క్లాస్లో ఇన్హెరిటెన్స్ చేయొచ్చు అని చెప్పా. ఎలాగా, ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి మీరు ఆ ఓల్డ్ క్లాస్ నేమ్ ఉంది కదా, అది ఇక్కడ పెట్టండి. ఓల్డ్, మీరు ఏదైతే క్లాస్ నేమ్ ఉంటుందో ఆ నేమ్ పెట్టి స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి స్క్వేర్ బ్రాకెట్స్ని క్లోజ్ చేయండి. దీంట్లో మీరు ఏదైతే రాసుకుంటారో అదంతా కూడా ఈ న్యూ క్లాస్ కిందకే వస్తుంది, ఈ బ్లాక్ అంతా కూడా. ఓకే, మళ్ళీ ఏం చేయొచ్చు, ఇప్పుడు ఈ ఓల్డ్ క్లాస్లో ఏవైతే డేటా అండ్ వేరియబుల్స్ ఉంటాయో దాన్ని మీరు ఇక్కడ డైరెక్ట్గా యూజ్ చేసుకొని దాని ద్వారా ఇక్కడ ఈ బ్లాక్లో ఉండే ఇన్ఫర్మేషన్ కూడా మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్స్లో కూడా డైరెక్ట్గా దాన్ని ఆ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలాగా అనేది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు కోడ్ ద్వారా. ఫస్ట్ ఒక main.java అని ఫైల్ ఓపెన్ చేస్తున్నా. దీంట్లో ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తా, పబ్లిక్ క్లాస్ ఏ. ఇప్పుడు ఏ అనే క్లాస్లో ఏం చేస్తానంటే ఒక 2 మెథడ్స్ రాస్తా చూడండి. పబ్లిక్ వైడ్ మెథడ్ 1 అని ఒక మెథడ్ తీసుకున్నా. దీంట్లో ఏం చేస్తానంటే ఐ ఆమ్ మెథడ్ 1 అని చెప్పి ప్రింట్ చేయమని చెప్తా. ఓకే, ఇలాగే సెకండ్ ఇంకొక మెథడ్ కూడా రాసుకున్నా. ఈ మెథడ్ నేమ్ 2 అని పెడతా, మెథడ్ నేమ్ వచ్చి 2. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు ఏ అనేది ఒక క్లాసు, దాంట్లో ఒక 2 మెథడ్స్ ఉన్నాయి, వైడ్ మెథడ్ 2 అని మెథడ్ 1 అని. అండ్ ఇక్కడ నేను ఇంకొక డేట్ అని కూడా ఎంటర్ చేసుకుంటా కావాలంటే. లేకపోతే ఇక్కడ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని దాని ఒక 10 అని ఒక డిక్లేర్ చేసా వాల్యూతో. సో ఇప్పుడు ఇంకోటి ఏమని చెప్పా, నేను దీంట్లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్ని ఇంకో క్లాస్లో యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే దాంట్లో మళ్ళీ కోడ్ రాసుకోకుండా దీన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పా. ఏ కాన్సెప్ట్ ద్వారా, ఇన్హెరిటెన్స్ ద్వారా. అవునా, అది ఎలానో చూడండి. సో ఇంకో క్లాస్ ఏంది, పబ్లిక్ క్లాస్ బి అనమాట. సో ఇక్కడ ఏం చేస్తా, ఎక్స్టెన్స్, ఇక్కడ ఏం చేస్తా, పబ్లిక్ క్లాస్ బి ఎక్స్టెన్స్ ఏ. ఆ ఏ అనే క్లాస్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నా. ఎక్స్టెండ్ చేయడం ద్వారా బి పబ్లిక్ క్లాస్ బి ఎక్స్టెన్స్ ఏ అనమాట. సో ఇప్పుడు ఏ అనే క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా బిలోకి వస్తాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇంట్ ఫస్ట్ మనం ఏదైనా ఒక దాంట్లో ఉన్న డేటాని యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పా. సో ఇక్కడ ఇంట్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ 10 అనమాట. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే ఏ కాడ ఎర్రర్ రాలేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఏ అనే వాల్యూ ఉంది కాబట్టి ఆ ఏ అనే వాల్యూయే బిలోకి ఎక్స్టెండ్ చేసినాం. దాంట్లో ఉన్న ప్రోగ్రామ్తో సహా ఇంకో కొన్ని క్లాసెస్లో, ఈ క్లాస్లో కొన్ని ఫంక్షన్స్ రాసి దీన్ని అటాచ్ చేసి అన్నిటిని ఒకేసారి యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. అందుకే ఇక్కడ ఏ ప్లస్ 10 అని పెట్టినప్పుడు ఏ కాడ మనకి ఎర్రర్ రాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక మెథడ్ కూడా రాసుకోవచ్చు. లేకపోతే ఈ మెథడ్ 2ని తీసుకొని వచ్చి నేను దీంట్లో పెడతా, దేంట్లో క్లాస్ బిలో పెడతా. ఓన్గా రాయండి ప్రోగ్రామ్లు, ఇబ్బంది ఏం లేదు. సింపుల్గానే కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాస్ ఉంది కదా, ఆ మెయిన్ క్లాస్ని రాస్తాను చూడండి. మెయిన్ క్లాస్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ మెయిన్ క్లాస్లో ఏం చేస్తానంటే మనకి ఏది ఉండాలి, పబ్లిక్ స్టాటిక్ వైడ్ ఉండాలి. ఇది మెయిన్ క్లాస్. సో ఇప్పుడు ఈ మెయిన్ క్లాస్ని రన్ చేస్తా. ఈ మెయిన్ క్లాస్లో ఈ బి అనే దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఏలో ఉన్న మెథడ్స్ని కూడా కాల్ చేస్తాను చూడండి కావాలంటే. అప్పుడు మీకు ఇన్హెరిటెన్స్ ప్రాసెస్ బాగా అర్థమవుతుంది. సో దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానని చెప్పా, బికి బి ఓబీజే ఈక్వల్ టు న్యూ ఏది బి. ఓకే, ఇప్పుడు ఒక ఓబీజేని ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఓబీజే ఉంది కదా, ఓబీజే డాట్ ఆగండి, అవసరం డైరెక్ట్గా కాల్ చేద్దాము, ప్రింట్ అవుతుంది కాబట్టి. ఓబీజే డాట్ ఏ మెథడ్ ఉందా ఆడ మనకి చూడండి. దీంట్లో వచ్చిన మెథడ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మెథడ్ 1 చూసుకున్నట్లయితే మీరు మెథడ్ 1 ఉంది, మెథడ్ 2 ఉంది. అంటే ఏలో ఉన్న మెథడ్ 1 మెథడ్ 2 కూడా బిలోనే. నేను బి అనే దాంతో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ మెథడ్స్ లిస్ట్లో అది కూడా ఉందన్నమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, మనం ఇన్హెరిట్ చేసాం కాబట్టి ఏలో ఉన్న మెథడ్ 1 అండ్ ఏ ఈక్వల్ టు 10 అనే వాల్యూ బిలోకి వచ్చేసాయి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, బిలో ఆ మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఆ ఓబీజే డాట్ మెథడ్ 1 అని కాల్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఓబీజే డాట్ మెథడ్ 1 అన్నప్పుడు మనకి బిలోకి వెళ్తుంది. బి ద్వారా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి బి క్లాస్లో మనకి మెథడ్ 1 ఉందా, లేదు. బట్
ఏ క్లాస్లో ఉంది, ఏలో ఉంది, దాన్ని ఇన్హెరిట్ చేసి బిలో యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు రన్ చేస్తాను చూడండి, ఏమని వచ్చింది, ఇల్లీగల్ ఫార్వర్డ్ రెఫరెన్స్ should be declared in a file b.java class b is public should be declared in a file name.b.java. ఓకే, ఈ క్లాసెస్ని పబ్లిక్ అని తీసేస్తాను, ఆ తర్వాత చూద్దాము. ఇక్కడ మనకి ఎర్రర్ యాడ్ వస్తుందంటే నేను ఇందాక ఇక్కడ మెథడ్తో పాటు ఏని కూడా కాపీ చేసేసాను, అందుకని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ 10 అని చెప్పి ఏలో డిక్లేర్ చేశా, అండ్ బిలో దాన్ని ఆ వేరియబుల్కి ఇంకొక 10 యాడ్ చేసి బిలో స్టోర్ చేసుకోమన్నా. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఇప్పుడు రన్ చేస్తాను. ఐ ఆమ్ మెథడ్ 1 చూసుకుంటే నేను బి అనే క్లాస్లో మెథడ్ 1 రాయలేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంకొకటి కాల్ చేస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి, ఓబీజే డాట్ బి వాల్యూని ప్రింట్ చేయాలనుకున్నట్లయితే చూడండి 20 అని వస్తుంది. 20 చూసుకున్నట్లయితే నేను బి అనే క్లాస్లో ఏ వాల్యూని అసలు డిక్లేర్ చేయాల. a+10 ఇచ్చినా సరే ఏ వాల్యూ ఎక్కడుంది, ఏ క్లాస్లో ఉందన్నమాట. ఏ క్లాస్లో ఏ వాల్యూ ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 100 ఇచ్చాను అనుకోండి, నాకు ఆన్సర్ ఎంత వస్తుంది, 110 వస్తుంది. అవునా? అంటే ఒక వాల్యూస్ని, ఫీల్డ్స్ని అండ్ మెథడ్స్ని మనం ఒక క్లాస్లో డిక్లేర్ చేసి దాని ద్వారా ఇంకొక కొత్త క్లాస్ని డిరైవ్ చేసుకొని దాంట్లో ఆ పాత ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అన్నిటినీ కూడా మనం ఏం చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. దానికే ఈ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ని మీరు ఏం పట్టబాకండి, డైరెక్ట్గా మీరు గుడ్డిగా ఏం చేస్తారంటే ఫస్ట్ ఓల్డ్ క్లాస్ ఉంది, ఆ ఓల్డ్ క్లాస్లో కొన్ని వేరియబుల్స్ అండ్ కొన్ని మెథడ్స్ని డిక్లేర్ చేసుకోండి, మైండ్లో పెట్టుకోండి. డిక్లేర్ చేసుకున్న తర్వాత బి అనే ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేయాలని చెప్పా. దీంట్లోకి దాన్ని ఇన్హెరిట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పా, ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ వాడమని చెప్పా. ఇక్కడ చూడండి, ఈ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ వాడండి. వాడిన తర్వాత దాని మీనింగ్ ఏంది, బి అనేది సబ్ క్లాసు, ఏ అనేది సూపర్ క్లాసు. సూపర్ క్లాస్ని బి అనే సబ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేశాను. చేసిన తర్వాత దాంట్లో ఉన్న వేరియబుల్స్ని, మెథడ్స్ని నేను ఇక్కడ వాడుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నా, డైరెక్ట్గా వేరియబుల్స్ని కాబట్టి డైరెక్ట్గా వాడుకున్నాం. బట్ మీరు మెథడ్స్ ఏవైతే ఉందో ఈ మెథడ్స్ని ఇక్కడ మీరు కాల్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పబ్లిక్తో డిఫైన్ చేశాం కాబట్టి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. దేనికి, ఏకి. సో ఇక్కడ ఏం చేస్తున్నా, బి ఈక్వల్ టు a+10 అనమాట. అంటే ఇక్కడ ఈ బిలో కూడా ఏలో ఉండే మెథడ్స్ అన్నీ ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను బిలో ఇంకొక మెథడ్ క్రియేట్ చేశాను, మెథడ్ 2 అని. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఒక మెయిన్ క్లాస్ క్రియేట్ చేసుకొని దాంట్లో మెయిన్ ఫంక్షన్లో మనం ఏం చేయొచ్చు, కొత్త ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు కాబట్టి బి అనే ఒక బికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన, బి క్లాస్కి. ఏ ఆబ్జెక్టు, ఓబీజే అని ఒక ఆబ్జెక్టు. ఆబ్జెక్ట్ ద్వారా నేను ఏం చేస్తున్నా, మెథడ్ 1 అనే ఏ క్లాస్లో ఉన్న ఈ మెథడ్ 1ని కాల్ చేశా. బట్ ఇది దేంట్లోకి వెళ్తుంది, బి క్లాస్ ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం కాబట్టి బి క్లాస్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత బి అనే క్లాస్లో ఆ మెథడ్ ఉందా, లేదు. బట్ ఇన్హెరిటెన్స్ ద్వారా పైన ప్రాపర్టీస్ అన్నీ కూడా బిలో ఉంటాయి. సో ఈ డిక్లరేషన్ అనేది ఆడ కూడా ఉంది కాబట్టి ఆ మెథడ్ 1 అనేది డైరెక్ట్గా మనం ఇక్కడ కాల్ చేయడము కాల్ అవుతుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ద్వారానే మనము కాల్ చేయొచ్చు. మీరు ఇక్కడ మీకు డౌట్ ఏమైనా వస్తుందంటే, క్లాస్ ఏలో నేను డిక్లేర్ చేశాను కదా, ఈ మెథడ్ 1ని మనం బిలో కాల్ చేయొచ్చా అని. ఎలా కాల్ చేస్తారు చెప్పండి. ఇక నేను ఏం చెప్తున్నా, ఆ ప్రాపర్టీస్ అనేవి బిలో కూడా ఉంటాయని చెప్తున్నా. అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ పబ్లిక్ టు మెథడ్ 2 అనేది ఎలాగైతే డిఫైన్ అయ్యి బి క్లాస్లో ఉందో సేమ్ అలానే ఇది కూడా ఇక్కడ ఉన్నట్టు అనుకోవాలి మనం. అంటే ఎలాగంటే చూడండి, ఇప్పుడు ఇది కామెంట్స్లో పెడుతున్నా, ఇలా అనుకోండి. సపోజ్ ఈ మెథడ్ కూడా దీంట్లోనే ఉన్నట్టు, పైన ఎక్కడ డిక్లేర్ చేసినా ఎక్స్టెండ్ చేస్తున్నావు కాబట్టి అది కూడా ఆ డిక్లరేషన్ అనేది ఇప్పుడు దీంట్లో కూడా ఉన్నట్టే, కానీ మనకి కనిపించదు, ఇన్హెరిట్ అయి ఉంటుంది, అంటే అబ్స్ట్రాక్ట్ అయి ఉంటుంది. బట్ మీరు కాల్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి దేని ద్వారా అయితే ఇన్హెరిట్ అయిందో దాంట్లోకి వెళ్ళి ఆ మెథడ్ని కాల్ చేసేస్తుంది, అదనమాట. అంటే ఇక్కడ కూడా ఇలాగే ఫుల్ డిక్లరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు డైరెక్ట్గా మెథడ్ 1ని కాల్ చేయగలుగుతారా, కాల్ చేయరు కదా. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ద్వారానే దీన్ని కాల్ చేయగలుగుతాం. ఎందుకు, పబ్లిక్తో డిఫైన్ చేసాం కాబట్టి. ఓకే, అదనమాట మీనింగ్. సో ఇది ఇక్కడ ఇన్హెరిటెన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇది సింపుల్ ఇన్హెరిటెన్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేయబోతాం గైస్. థ్యాంక్ యూ.